కేసీఆర్ కేటీఆర్ పేర్లు తలుచుకుంటేనే రేవంత్ రెడ్డికి నిద్ర పడుతుంది అని విమర్శించారు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి. కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని అంటున్నారని, కరెంటు, కాళేశ్వరం ఈ ఫార్ములాపై కమిషన్లు అంటున్నారని, ఈ రోజు జరుగుతున్న కుట్రల వెనుక సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే లేడు, జగదీష్ రెడ్డి, దీని వెనుకున్నటువంటి చంద్రబాబు, మోడీ కూడా కారణంగా కనిపిస్తున్నారంటూ జగదీష్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు జగదీష్ రెడ్డి. ఇవాళ జరుగుతున్న కుట్ర, కేసీఆర్ పైన జరుగుతున్న కుట్ర కేవలం ఈ రేవంత్ అన్నటువంటి ఇంతతోడు చేస్తే కాదు. దాని వెనకాల తప్పకుండా చంద్రబాబు, మోడీ ఇద్దరు కూడా ఉన్నారు. కేసీఆర్ మళ్ళీ లేవడం అంటూ జరిగితే తెలంగాణతోనే ఆగడు, తప్పకుండా ఢిల్లీ దానికి వస్తాడు అన్న భయం మోడీలో ఉంది. దాని కొరకే ఇవాళ ఇన్ని ప్రయత్నాలు చేసి ఎక్కడో ఒక దాంట్లో ఇరికియాలి, కేసీఆర్ని మానసికంగా దెబ్బ కొట్టాలన్న ఒక చిల్లర ప్రయత్నం చేస్తున్నారు. కానీ కేసీఆర్ వీళ్ళందరి చూసి 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 వచ్చినవాడే. వీళ్ళందరినీ తిప్పికొట్టగలిగిన శక్తి, సామర్థ్యాలు కేసీఆర్కు ఉన్నాయి. తప్పకుండా ఈ రాష్ట్రానికి ఏం చేసిండో 10 ఏళ్ళు దేశానికి కూడా అందించడం